మొగ్గ అనిల్ కుమార్ రజక సంఘానికి అయితే జాతీయ అధ్యక్షులు. సో ఈ రోజు బీసీల గురించి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, అక్రమాల గురించి, అదే విధంగా రిజర్వేషన్ 42 గురించి అయితే ఒకసారి అయితే ఆయన గలం విప్పి గొంతు విప్పి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారట. ఒకసారి అయితే మనం చూద్దాము. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, మరి ఏందన్న ఈ గలాట మొత్తం ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ఇంతగానో బీసీలు అందరూ ఏకమయ్యి మరి ఏంటిది ప్రభుత్వం మీద డైరెక్ట్ యుద్ధమే చేయబోతున్నారా? మొదటిగా నీకేం చెప్తున్నా అంటే, ప్రభుత్వం న్యాయం చేసే విధంగానైతే ఇందిరా పార్క్ దగ్గరికి తండోపతండాలుగా ఇంతమంది బీసీ బిడ్డలు ఎందుకు వస్తారో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సినంత అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి మరో కుట్ర పన్నుతా ఉంది. దానికోసమే మేమందరం ఇందిరా పార్క్ లో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహిస్తున్నాం. దీనికి బీసీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నుంచి మద్దతు ఈ రోజు ఇక్కడికి వస్తే, మీడియా మొత్తం ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి బీసీల మాత్రం కదం దొక్కి ఇక్కడ సభ పెట్టుకున్నాం. అన్న, మరి ఇప్పుడు 42 రిజర్వేషన్ 42 గురించి చెప్తే ఏమని చెప్తారు? మరి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఏదైతే మీ నోటితోటి మాట్లాడారో, బీసీలం 59% ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ మేము 59% అడుగుతలేం. ఏదైతే మీ నోటుకుంటా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మీరు హామీ ఇచ్చినారు. ఈ రోజు మీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీకి కర్ణాటకలో అక్కడ సిద్ధరామయ్య కూడా అసలు ముఖం చూపించుకునే పరిస్థితి కర్ణాటకలో లేదు. మీ వల్ల ఆయనకు మర్యాద తక్కువైపోయింది. మీ నోటితోటి వచ్చినటువంటి 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు ఏదో తూతూ మంత్రంగా చేసినామా చేయలేదన్న తూతూ మంత్రంగా చేస్తున్నారు తప్ప దీని చట్టబద్ధత ఎక్కడుంది? బీసీ 42% బీసీ డిక్లరేషన్ ఇస్తే దానిలో రజక సోదరులు, నాయ బ్రాహ్మణ సోదరులు కులాల వారీగా లెక్కలు తీయాలి, కులాల వారీగా జనాభాను గుర్తించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేయడానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలు మోసపోవడానికి సిద్ధం లేరు. ముఖ్యమంత్రి సీటు కదిలించడానికి బీసీ వర్గం అంతా ఏకమైతా ఉంది. బీసీ బిడ్డలంతా బెదురుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, బీసీ సమాజాన్ని చేస్తున్న మోసాన్ని బీసీ మేధావులందరూ, విద్యార్థులు, మహిళలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. మీరు తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్ చేర్చి దీన్ని చట్టబద్ధత చేస్తే బాగుంటది తప్ప ఇట్లే కాలయాపన చేస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల నుంచి ఉరికించి కొట్టడానికి గ్రామాలలో బీసీ సోదరులందరూ సిద్ధంగా ఉన్నారు. మళ్ళొక విషయం చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో రజకులు, నాయబ్రాహ్మణులు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి ఇట సామాజిక వర్గాలకు చెందినటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మెలో ఏ విధంగా పాల్గొన్నామో ఈ రోజు మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మొదలు పెట్టినారు. బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సి వస్తుంది. మీరు తూతూ మంత్రంగా కాదు, బీసీ 42% డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, దాని చట్టబద్ధత కల్పించాల్సిందే. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా గ్రామాలలో వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. 42% ఇవ్వకపోతే బీసీల దమ్మేంది ప్రభుత్వానికి చూపిస్తారని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ రోజు రజక నాయ బ్రాహ్మణులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పైన బకాయిలు ఉన్నాయి. అదే విధంగా కుర్మ సోదరులు, యాదవ్ సోదరులు, గౌండ్ల సోదరులకు ఇస్తున్నటువంటి స్కీమ్లన్నీ ఎగ్గొట్టినారు. కాబట్టి ఈ రోజు బీసీ వర్గం అంతా ఒకటైంది. బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ 42% డిక్లరేషన్ ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు.